అందరికీ నమస్కారం. నేను మీ బంగారు భవని బిఎస్ఎస్ అధ్యక్షుడిని. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయని విషయం ఏమంటే, గౌరవ న్యాయస్థానం వారికి, ఉన్నత ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరికీ, ఏపీ ప్రభుత్వ అధికారులకే కాదు, మా జిల్లా ప్రభుత్వ అధికారులకే కాదు, మండల స్థాయి, డివిజనల్ స్థాయి అధికారులకే కాదు, అందరికి కూడా తెలియజేయని విషయం ఏమనగా, గౌరవ ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు అయిన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో నడుపుతున్న ఏపీ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరగాలని అదేవిధంగా ఆకాంక్షిస్తూ మేము ఉన్నాం. అలాగే 2008లో ఇచ్చిన మా డీనవన పట్టాదారులు భూములకు, మా పూర్వీకుల భూములకు, అనేక భూములన్నీ కూడా ఎన్నో విధాలుగా మేము పిఎల్సి సెక్షన్స్ కానీ, మానవ హక్కుల కమిషన్స్ కానీ, నేషనల్ మానవ హక్కుల కమిషన్ కానీ, లోకాయుక్త కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు ఆర్డర్లు కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా జ్యుడిషియల్ కోర్టు ఆర్డర్లు కానీ, హైకోర్టు ఆర్డర్లు కానీ, అనేక ఆర్డర్లని, న్యాయస్థాన ఆర్డర్లన్నీ కూడా మేము తీసుకుని వచ్చి అనేక ఎండార్స్మెంట్స్ ప్రకారంగా కూడా గౌరవ మండల స్థాయి, డివిజనల్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు కూడా చేసిస్తానని చెప్పి ఇచ్చిన మా కాలయాపన జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజుని 2008 సంవత్సరం నుంచి ఇచ్చిన డీనమన పట్టాలను పంపిణీలు చేసుకుంటూ వాట్ల కోసం ఆ రోజుని రాజకీయ నాయకులు పట్టాలు పంపిణీ చేస్తే నోట్ల కోసం రాజకీయ నాయకులు, చిన్న కింద స్థాయి ప్రభుత్వ అధికారులు పట్టాలని డిస్పోర్డింగ్ చేశారు. మేము ఆ రోజున ఎక్కడ కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారన్న విషయం చెప్పకుండా ఉంటే, అప్పట్లోనే 2017 సంవత్సరంలో తహసీల్దార్ వారు సిహెచ్ వెంకట్రావు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ భూములన్నీ కూడా పట్టాలు అమ్ముకున్నారని చెప్పేసి, మా రెవెన్యూ అధికారులు అమ్ముకున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా తప్పుడు అపోహలన్నీ కూడా చెప్తున్నాం. మీరు అమ్ముకున్నారో, ఇంకోటి చేశారో, ఇచ్చారో లేదో మాకు తెలియదు. కాబట్టి మీరే అనేక తప్పులు చేస్తూ, అనేక వ్యవహారాలు చేస్తూ వచ్చింది. మరలా మాకు వచ్చే ఎండార్స్మెంట్ల మీద తప్పుడుగా కూడా వచ్చిన అధికారులకు కూడా తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ తెలియజేయాల్సిన విషయం ఒకటి ఉన్నదే, మాకు భూమి అప్పగింతల దగ్గర నుంచి ప్రతి ఎవిడెన్స్, ప్రతి ప్రతి ఇది కూడా అటాస్టేషన్తో సహా మా దగ్గర, నకళ్ళతో సహా ప్రతి కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఇచ్చిన పట్టాలు కానీ, ఎండార్స్మెంట్స్ కానీ, ఆర్డర్స్ కానీ, అనేక ఆర్డర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు గౌరవ న్యాయస్థానం వారిని ముందుగా గౌరవించాలి. అదేవిధంగా మేము ప్రభుత్వం వారిని, ప్రభుత్వ అధికారుల వారిని మేము ఇప్పుడు సహకరిస్తూనే వస్తూ ఉన్నాం. ఎవరి మీద మేము ఏ రకంగా ఎలిగేషన్స్ పెట్టలే. మా గౌరవ శాసనసభ్యులు వారైన మా గురువుగారు డాక్టర్ సుబ్బరాజు గారిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మా గురువు గారిపై మాకు నమ్మకం మీదే మేము ముందుకు తీసుకెళ్తాం. ఇది తీవ్ర ఉద్యమం లేకుండా మీరు ఎవరో లేనిపోయిన విద్యలో మీరు పాత రాజకీయ నాయకుల మాటలు తీసుకొని ప్రభుత్వాలు కానీ లేకపోతే పక్కపక్కన ఉన్న వ్యవస్థలోనే గౌరవనీయులైన కూటమి ప్రభుత్వంపై మచ్చ వేద్దామన్న ఆలోచన మీతో ఉంది. కాబట్టి మీరు ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా ఇచ్చినా మేము ఏదైనా బయట వస్తామని మీరు ఆలోచిస్తున్నారేమో, అటువంటిది మాత్రం జరగని పని. కాబట్టి మా గౌరవ శాసనసభ్యులపై అపారమైన నమ్మకం, మన నమ్మకాన్ని ఒమ్ము చేయరని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వారిపై కూడా మాకు నమ్మకం. మా నిరుపేదలకు ఇచ్చే భూములను మేము ఇమ్మంటున్నాం తప్ప కానీ, ఏపీ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇమ్మంటున్నాం తప్ప కానీ, అదర్ స్టేట్లో వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టట్లేదు మేము. అది కూడా ఆలోచించుకోవాలి. ఇది తీవ్రమయంగా ఉన్న మత్స్యకారుల వ్యవస్థ. ఇది కానీ ఉద్యమాల దాకా తీసుకెళ్లొద్దని, అదేవిధంగా గౌరవంగా ఇది ప్రశాంతతగా వెళ్ళాలి. కాబట్టి ఈ భూముల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. లేనిపోయి ఇందులో ఉన్న ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన అధికారులు, రిటైర్మెంట్ అయిపోయిన అధికారులు తప్పుడు రూమర్స్ లెగ్గొడుతున్నారు. ఈ పట్టాలలో కూడా లేనిపోయి చెప్పుకుని వ్యవహారం చేసుకొస్తున్నారు. జనాల అపోహలు కూడా కరెక్ట్ కాదు. అలాగని ఇందులో ఉన్న వ్యక్తులు కూడా తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. తప్పుడు వ్యవహారాలు చేసి తప్పుడు వ్యవహారాల్లో నడిస్తే మాత్రం చట్టపరమైన చర్యలకు మాత్రం మీరు అందరూ తప్పరని, ఈ బంగారమ్మ లంక భూములపై ఎవరైనా లేనిపోయిన కన్నేసినా, లేనిపోయిన వ్యవహారాలు చేసినా, ఏ ఇండస్ట్రీస్ అయినా దీంట్లో అలయన్స్ కుదిరినా, మాకు తెలియకుండా ఏ వ్యవహారాల్లో నడిచినా రేపు పొద్దున ఇబ్బందుల పాలవుతారని, అదేవిధంగా మాకు కూటమి ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని, ఆ కూటమి ప్రభుత్వం వైపే కానీ, మా గౌరవ శాసనసభ్యుల వారిపై కానీ మాకు చాలా అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి అదేవిధంగా మా గౌరవ కూటమి ప్రభుత్వం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గౌరవ, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా రెవెన్యూ మినిస్టర్ గారు, మా శాసనసభ్యులు వారు, మా పార్లమెంట్ సభ్యులు వారు అందరిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ప్రభుత్వ అధికారుల వారితో, గౌరవ న్యాయస్థానం వారితో మా సమస్యని అతి తొందరలో పరిష్కరించవలసిందిగా, మా పరిష్కారాన్ని
మాకందరికి కూడా ఓర్పు సహనం కూడా అంత అయిపోయింది కాబట్టి సుమారు 20 సంవత్సరాలు పూర్తవుతూ వస్తుంది కాబట్టి మా భూముల్ని మా చెంతకు మాకు చేర్చవలసిందిగా, మా పట్టాదారులందరికీ కూడా ఒక న్యాయం చేయవలసిందిగా, ఇది కూటమి ప్రభుత్వం వారిలోనే మాకు ఒక న్యాయం చేకూరుస్తారని కోరుకోరు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.